జరిగింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ కుమార్ వీరు పార్టీ ఫిరాయించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని వ్యాఖ్యానించారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కడియం శ్రీహరి వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన కూతురు కావ్యకు మద్దతుగా ప్రచారం చేశారు. వీటిపై బీఆర్ఎస్ ఆధారాలు సమర్పించినప్పటికీ పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం వెలువరించారు. దీంతో అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిలువునా ఖూనీ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒత్తిడితో గోడ దూకిన ఎమ్మెల్యేలపై విచారణ జరిపిన స్పీకర్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని బుకాయించారు. వాళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నారని అబద్ధమాడారు. కళ్ల ముందు కనిపిస్తున్న ఆధారాలన్నీ అబద్ధాలేనని నమ్మబలికారు. పార్టీ ఫిరాయింపు కేసుపై రేపు సుప్రీంకోర్టులో ఫైనల్ హియరింగ్ ఉంది. దీంతో సుప్రీం గడువుకు ఒక్కరోజు ముందు స్పీకర్ ఇచ్చిన తీర్పు కేవలం ఫిరాయింపుదారులను రక్షించడంతో పాటు కోర్టు ధిక్కర నుంచి తనను తాను కాపాడుకునే చర్య అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగమన్నా సుప్రీంకోర్టు తీర్పులన్నా విలువ లేకుండా పోయిందంటున్నారు విశ్లేషకులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. దానం నాగేందర్, కడియం శ్రీహరికి అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ కొట్టేయడం జరిగింది. అయితే రేపు సుప్రీంకోర్టులో కూడా తీర్పు వెలువడే అవకాశం ఉంది. అయితే దీనిని ఏ విధంగా చూడొచ్చంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఈ ఇద్దరి కేసులను ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొంది సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఒక పార్టీ బీఫామ్పై పోటీ చేసినటువంటి వ్యక్తి మరొక బీఫామ్పై పోటీ చేస్తున్నారు. ఇది ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం. కానీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవేవి పరిగణలోకి తీసుకోలేదు. దానం నాగేందర్ బీఆర్ఎస్ సభ్యుడిగానే పరిగణిస్తామన్నారు. దానం నాగేందర్పై 2 పిటిషన్లు ఉన్నాయి, అనర్హత పిటిషన్లు. ఆ 2 పిటిషన్లు కొట్టివేసి ఉన్నారు. అటు కడియం శ్రీహరికి సంబంధించి కూడా ఇటువంటి నిర్ణయమే తీసుకున్నారు. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొంది వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన కూతురు కడియం కావ్య నామినేషన్ పత్రంపై సంతకం చేసి ఉన్నారు. రెండోది, ఆమె గెలుపు కోసం ప్రచారం బాహాటంగానే ప్రచారం నిర్వహించున్నారు. ఈ 2 కేసులను ప్రత్యేకంగా చూస్తారు అని అందరూ ఊహించారు. కానీ స్పీకరు అధికారాల అయితే ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గారనేది బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. స్పీకరు ఇద్దరు పిటిషన్లు కొట్టివేయడాన్ని ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక బ్లాక్ డేగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. ప్రజల ఆ తీర్పును అవమానపరిచే విధంగా స్పీకర్ తీర్పు వెలువరించారనేది ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. మొత్తానికి స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ప్రజల విశ్వాసాన్ని, ప్రజాస్వామ్యాన్ని కుని చేసే విధంగా ఉన్నదనేది బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. ఎందుకంటే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎవరిని అడిగినా దానం నాగేందర్ సంబంధించి క్లియర్ కట్గా చెప్తారు. ఆయన బీఆర్ఎస్ బీఫామ్పై ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ బీఫామ్పై ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. స్పష్టంగా క్లియర్గా ఉంది. నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించారు. ఈవెన్ దానం నాగేందర్ సైతం ఇంతకుముందు మీడియాతో మాట్లాడుతూ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారు, ఒకవేళ ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారని ప్రకటించున్నారు. గతంలో ఉప ఎన్నికలకు సిద్ధమన్నారు, రాజీనామా చేస్తామన్నారు. ఆ రకమైనటువంటి చర్చ జరిగినటువంటి సందర్భంలో ఈ మిగిలిన 8 మంది తరహాలోనే ఇద్దరి తీర్పు వెలువరించడాన్ని న్యాయవాదులు కావచ్చు, ప్రజాస్వామ్యవాదులు కావచ్చు అయితే తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే స్పీకర్కు విచక్షణ అధికారం ఉంటుంది. కానీ ఇక్కడ ఎవిడెన్సెస్ క్లియర్గా ఉన్నాయి. కానీ అవేవి పరిగణలోకి తీసుకోలేదు. రోజు అసెంబ్లీలో ఎలాంటి పొరపాటు చేయలేదని దానం నాగేందర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ దానం నాగేందర్ ఆయన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉంది. వారికి కేటాయించినటువంటి సీట్లలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కూర్చోవాల్సి ఉంటుంది. కానీ నాగేందర్ ట్రెజరీ బ్రాంచీల వైపు, ఏదైతే ప్రభుత్వం వైపు ఆయన కూర్చొని ఉన్నారు. అటు ఆయనే కాకుండా పార్టీ మారినటువంటి 10 మంది ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ట్రెజరీ బెంచ్ వైపే
కూర్చున్నటువంటి సందర్భాన్ని అసెంబ్లీలో కూడా చూడొచ్చు. వీటిని ఆధారంగా చేసుకునైనా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనేది ఆ పిటిషనర్లుగా అదేవిధంగా వారి తరపునటువంటి అడ్వకేట్లు వాదిస్తున్నటువంటి అంశం. ఇవేవి పట్టించుకోకుండా స్పీకర్ ఇద్దరి పిటిషన్లు సైతం కొట్టివేయడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపడుతూ ఉంది. రెండోది న్యాయస్థానాల్లో సవాల్ చేస్తామంటుంది. మరోవైపు ప్రజాక్షేత్రంలో కూడా ఎవరైతే ఈ ఎమ్మెల్యేలకు గుణపాఠం తప్పదు, ఏదైతే వారికి తగిన మూల్యం చెల్లించుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ ఇద్దరి కేసును ప్రత్యేకంగా చూస్తారని అందరూ భావించారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పిటిషన్లకు సంబంధించి ఏ రకమైనటువంటి డిసిషన్ ఉంటుందనేది సర్వత్రా ఉత్కంఠతో ఎదురు చూసినటువంటి పరిస్థితి. కానీ ఈ ఇద్దరి పిటిషన్లను కొట్టివేయడాన్ని ఏదైతే బీఆర్ఎస్ బ్లాక్ డేగా పరిగణిస్తూ ఉంది. ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడిగానే ఈ తీర్పును అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా వారికి సంబంధించినటువంటి వీడియోస్ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. పలు సందర్భాల్లో వారు మాట్లాడినటువంటి బైట్స్ ఉన్నాయి. అనేక రకాలుగా రెండోది టెక్నికల్గా అటు నామినేషన్ పత్రంపై సంతకం పెట్టినటువంటి శ్రీహరిది ఉంది. రెండోది బీఆర్ఎస్ బీఫామ్పై ఎమ్మెల్యేగా గెలుపొందిన నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఉన్నారు. ఇవన్నిటిని టెక్నికల్గా కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అవేవి పట్టించుకోలేదు, పరిగణలోకి తీసుకోలేదు. ఈ మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల పిటిషన్లను కొట్టివేసినట్టుగానే ఇద్దరు కూడా స్పీకరు క్లీన్ చీట్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి న్యాయస్థానాల్లో సవాల్ చేసేందుకు బీఆర్ఎస్ అయితే రెడీ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రదీప్ చెప్పండి. అయితే గతంలో సుప్రీంకోర్టు 2 సార్లు స్పీకర్కు వార్నింగ్ ఇచ్చినట్లు మనం చూసాము. అంటే నిర్ణయం తీసుకుంటారా లేకపోతే స్పీకర్పై ఏమైనా చర్యలు తీసుకోవాల్సి వస్తుందా అని కూడా సుప్రీంకోర్టు 2 టైమ్స్ చివాట్లు పెట్టినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే రేపు తుది తీర్పు సుప్రీంకోర్టు నుంచి వెలువడే అవకాశం ఉంది. అయితే ఆ స్పీకర్పై కూడా ఏదైనా తీర్పు వెలువరించే అవకాశం ఉందంటారా సుప్రీంకోర్టులో? సుప్రీంకోర్టు ఇప్పటి వరకు పలుమార్లు గడువిచ్చింది. మొదటగా జూలై 31 నుంచి అక్టోబర్ 31 వరకు 3 నెలల కాలానికి ఈ 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ చేపట్టి ఫైనల్ జడ్జిమెంటు ఇవ్వాలని చెప్పింది. కానీ సుప్రీంకోర్టు నవంబర్ 29న విచారణ ప్రారంభించారు. మొదటగా ప్రకాష్ గౌడ్కు సంబంధించినటువంటి విచారణతో 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విచారణ జరిగింది. ఈ 3 నెలల మొదట 3 నెలల కాలంలో సుప్రీంకోర్టుకు ఇచ్చినటువంటి 3 నెలల కాలంలో కేవలం 4గురికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేస్తున్నారు. అటు ఓవరాల్ విచారణ, రెండోది క్రాస్ ఎగ్జామినేషన్ మొత్తం పూర్తి చేసి జడ్జిమెంట్ పెండింగ్లో పెట్టారు. మరొక 4గురికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇచ్చి సుప్రీంకోర్టుకు ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ప్రక్రియను ప్రారంభించామని మరికొంత సమయం కావాలని కోరారు. ఈ సుప్రీంకోర్టు 8 వారాల గడువు ఇచ్చింది మొదటి దఫాగా. ఈ 8 వారాల గడువులోను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువులోను కేవలం 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి జడ్జి మరొక 8 వారాల సమయం కావాలని కోరారు. 8 వారాల సమయం అంటే కేవలం 4 వారాల సమయం ఇచ్చింది. అటు సుప్రీంకోర్టు ఈ విచారణ ప్రక్రియను సాగదీస్తుండడంపై, జాప్యం చేస్తుండడం పైన సీరియస్ వ్యాఖ్యలే చేసింది. మొదటగా అప్పుడు స్పీకర్ అయితే గతంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గవాయ్ ఒక సంచలన వ్యాఖ్యలు చేసి ఉన్నారు. ఎందుకంటే ఈ వచ్చే జనవరి వేడుకలు, నూతన సంవత్సరం వేడుకలను స్పీకరు ఎక్కడ జరుపుకుంటారో మీరే నిర్ణయించుకోవాలని ఆనాటి చీఫ్ జస్టిస్ ఘాటు అయినటువంటి వ్యాఖ్యలే చేశారు. మరికొంత సమయం ఇచ్చారు, 4 వారాల గడువు ఇచ్చారు. 4 వారాల గడువులోగా ఈ మిగిలినటువంటి 3 ఎమ్మెల్యేలకు సంబంధించి మొదటగా 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్లీన్ చిట్ ఇచ్చారు. 7గురికి పోను లాస్ట్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించినటువంటి కేసు క్లీన్ చిట్. మొత్తం 8 మంది ఎమ్మెల్యేలకు ఏదైతే క్లీన్ చిట్ ఇచ్చారు, కేసును మొదటి నుంచి పరిగణలోకి ప్రత్యేకంగానే చూశారు. ఎందుకంటే దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్పై పోటీ చేస్తున్నారు. కడియం శ్రీహరి ఆయన కూతురు నామినేషన్ పత్రాలపై సంతకం చేస్తున్నారు. ప్రత్యేకంగా చూశారు. స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు 2 సార్లు నోటీసులు ఇచ్చిన వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. కానీ చివరి నిమిషంలో ఇద్దరు రిప్లై ఇచ్చారు. చివరి నిమిషంలో రిప్లై ఇవ్వడంతో విచారణ ప్రక్రియ అనేది ఈ జనవరి 28న దానం నాగేందర్ నోటీసులకు అయితే రిప్లై ఇచ్చారు. జనవరి 30న నాగేందర్ సంబంధించినటువంటి కేసు విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. అదేవిధంగా కడియం శ్రీహరి కేసు ఫిబ్రవరి 4తో విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో 9 మందిలో ఒకరు పరోక్షంగా
విచారణకు హాజరయ్యారు. మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా హాజరయ్యారు. కేవలం దానం నాగేందర్ మాత్రమే స్పీకర్ ముందు విచారణకు హాజరు కాలేదు. ఒకే ఎమ్మెల్యే విచారణకు హాజరు కాని ఎమ్మెల్యేగా దానం నాగేందర్ ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా ఏదైతే పార్టీ మారారు అని చెప్పడానికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్లో తమ వద్ద ఆధారాలు లేవు అని చెప్పి అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు. క్లియర్గా నాగేందర్ అంశాన్ని ప్రత్యేకంగా చూస్తారని అందరూ ఆశించారు, భావించారు. కానీ నాగేందర్ విషయంలోనూ అదే మిగిలిన ఎమ్మెల్యేల తరహాలోనే నాగేందర్ అదేవిధంగా కడియం శ్రీహరిల కేసునైతే స్పీకరు కొట్టివేసి ఉన్నారు. అయితే సుప్రీంకోర్టుకు ఏ నిర్ణయం తీసుకురానే దానికంటే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిర్ణయం తీసుకోకపోతే మేము తీసుకుంటామని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పింది. కానీ సుప్రీంకోర్టు రేపటికి గడువు ఉన్నటువంటి నేపథ్యంలో ఈలోపే ఈ నిర్ణయం ప్రకటించున్నారు. ఏదైతే జడ్జిమెంట్ ప్రకటించున్నారు కాబట్టి ఈ జడ్జిమెంట్ కాపీలను అయితే సుప్రీంకోర్టులో సబ్మిట్ చేస్తారు అన్నటువంటి వాదన అయితే ఉంది. కానీ ఏ నిర్ణయం తీసుకుంటారు అనే దానికి సంబంధించి సుప్రీంకోర్టు అడగదనేది న్యాయవాదులు చెప్తున్నటువంటి మాట. మొత్తానికి ఈ కేసు సంబంధించి రేపు క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ల కొట్టివేత అంశానికి సంబంధించి పిటిషనర్లు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే న్యాయస్థానాల్లోనే వీరికి అనర్హత వేటు, ఎందుకంటే క్లియర్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి వీరి న్యాయస్థానాల్లోనే వీరిపై వేటు పడేలా బీఆర్ఎస్ అయితే పోరాటం చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.